హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా హార్లిక్స్ చేసుకుందామా? ఒకటి కాదండి, 2 ఫ్లేవర్స్‌తో చేసుకుందాం. నార్మల్ హార్లిక్స్ అండ్ చాక్లెట్ హార్లిక్స్ 2 చేసుకుందామండి. దీనికోసం గోధుమలు, రాగులు, ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ఖర్జూర, ఇంకా వీలైతే మీ దగ్గర ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోండి. వాటినన్నిటిని వేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం చక్కెర తీసుకోండి లేదా బెల్లం తీసుకోండి. ఈ హార్లిక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గోధుమల్ని 2-3 సార్లు కడిగి ముందు రోజు నైటే నానబెట్టేసుకోండి. మనం నానబెట్టుకున్న గోధుమలు మార్నింగ్ కల్లా మంచిగా నానిపోతాయి. ఇలా నానబెట్టుకున్న గోధుమల్ని నీళ్లు వంపేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా హ్యాంగ్ చేసుకోండి. లేదంటే గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి 2 days పాటు వాటర్ చల్లుకుంటూ మొలకొచ్చాక చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ డే రోజు మొలక కొంచెం వస్తుంది, నెక్స్ట్ డేకి మొలక అనేది బాగా వస్తుంది. 2 days మొలక వచ్చిన వాటితో చేసుకుంటే చాలా హెల్దీ అండి. ఇప్పుడు సేమ్ మనం ఇంతకు ముందు గోధుమల్ని ఎలాగైతే నానబెట్టేసి ఇవన్నీ ప్రాసెస్ చేసామో మొలకకి పెట్టామో అలాగే రాగుల్ని కూడా 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. నెక్స్ట్ డే కల్లా బాగా నానిపోతాయి. వాటిని వాటర్ వంపేసి కాటన్ క్లాత్ లో చుట్టి అలా పక్కన పెట్టుకొని నీళ్లు చల్లుకుంటూ 2 days ఉండనిస్తే మొలకొచ్చేస్తాయండి. గోధుమలు ఇంకా రాగులు ముందు రోజు నైటే నానబెట్టేసుకొని అలా మొలకకి పెట్టేసుకోండి. 2 days లో మొలకొచ్చేస్తాయి. ఇలా మొలకొచ్చిన గోధుమల్ని ఇంకా రాగుల్ని ఎండలో ఆరబెట్టుకోండి. ఒక హాఫ్ డే ఆరిపోతే సరిపోతుంది. లేదు ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ కిందైనా పర్వాలేదు, ఫుల్ డే ఆరబెట్టేసుకోండి. బాగా ఆరనివ్వాలండి, లేదంటే స్టోర్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. మంచిగా ఆరిన వాటితోనే మనము పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడైతేనే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఆరిన వాటిని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని వేయించుకోండి. వీటిని వేయించుకునేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి. అప్పుడే బాగా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే త్వరగా మాడిపోతాయి, టేస్ట్ అంత బాగోదు. మీడియంలో పెట్టి వేయించడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రాగుల్ని కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న గోధుమలు, రాగులు, జీడిపప్పు, బాదం పప్పు వేసుకోండి. ఇప్పుడు అందులోనే మనం ఎండు ఖర్జూర తీసుకున్నాం కదండి, వాటిలోని గింజలు తీసేసి 2 ముక్కలుగా అలా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. కొంచెం చక్కెర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని జల్లించుకోండి. ఫైన్ పౌడర్ గా వస్తుంది. ఇప్పుడు చాక్లెట్ హార్లిక్స్ కోసం సేమ్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కోకో పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్ పౌడర్ అయినాక రెండింటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 6 months వరకు వాడుకోవచ్చు. 1 కప్పు పాలలోకి 1 స్పూన్ వేసామంటే సరిగ్గా సరిపోతుంది. చక్కెర కూడా వేయనవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే ఇందులో చక్కెర వేసుకున్నాం కదండి, స్వీట్ గానే ఉంటుంది. పిల్లలు అయితే బాగా ఇష్టపడి తాగుతారు. బయట కొనే దానిలో కన్నా దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.